కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమల అపవిత్రమైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. మరి నిజంగా తిరుమల క్షేత్రం అపవిత్రం అనేటువంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిందా, లేదంటే అసలు దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం వెనక వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా మొన్నటి ఉగాది రోజు నుంచి కూడా ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీసుకుంది. ప్రధానంగా ఏదైతే వాళ్ళ క్యాంప్ కార్యాలయం, పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో కేంద్ర కార్యాలయం, అందులో పంచాంగ శ్రవణం, ఉగాది సంబరాలు జరగడం, మరి అందులో అక్కడ ఉన్నటువంటి పండితులు, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, ఆయనకి దైవచింతన ఎక్కువ, అసలు ఆధ్యాత్మిక శోభ విరసిల్లింపజేసేది జగన్మోహన్ రెడ్డి గారు, అసలు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ అక్కడ వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రవచనాలు చెప్పటం. మరి అదైన తర్వాత వైసీపీ సోషల్ మీడియా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల క్షేత్రం అపవిత్రమైంది అంటూ ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం, అంటే దీని వెనకాతల కూడా రాజకీయ కుట్రకోణం దాగుంది అన్నటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఈ జరుగుతున్న పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్. ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ముప్పేట వ్యూహం పన్నాడు. ఏది తిరుపతిలో మీరు చేస్తున్నట్టుగా ఈ దుష్ప్రచారం, ఏది మద్యం అమ్ముతున్నారనో లేకపోతే అక్కడ తాగి పడుకున్నారనో, అసలు తిరుమల కొండపైనే జరగరాని పనులు జరుగుతున్నాయనో వాళ్ళు ఆ విధంగా అక్కడ ప్రచారం చేస్తూ దాన్ని ఏదో రకంగా తిరుమల పవిత్రతని దెబ్బతీసే కుట్ర. ఇక్కడ మనం చూసాం రాజమహేంద్రవరంలో ఒక పాస్టర్ మృతిని అడ్డం పెట్టుకుని రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ చనిపోవటం ఏంటి, అది కూడా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి చనిపోవడం ఏంటి, వీళ్ళు దాన్ని హత్యగా చిత్రించి అక్కడ మళ్ళా మత విద్వేషం రగిల్చే కుట్ర. అంటే మళ్ళా ఇంకోవైపు ఏది త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నాడు అంటుంది. అది వక్ఫ్ బిల్లు, అక్కడేదో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లు తెస్తోంది అంటూ మొత్తం ముస్లింలందరినీ రోడ్ల మీదకి నెట్టడం, అక్కడ మళ్ళీ వాళ్ళతో నల్ల రిబ్బన్లు, ఈ ప్రదర్శనలు. అంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం, ఇదే దుర్రాజకీయం అన్నమాట. మత చిచ్చుని పెట్టి ఆంధ్రప్రదేశ్లో మళ్ళా అల్లకల్లోలం సృష్టించి ఇక్కడ ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావటం, కులం విద్వేషం రెచ్చగొడతాడు, మత చిచ్చు పెడతాడు. మనం చూసాం తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా ఉంది, ఇప్పుడు ఈ 10 నెలలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంది. వెళ్తున్న భక్తులే చెప్తున్నారు కదా, ఒకసారి వీళ్ళ గొట్టాలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టండి. ఏది ఈ ఛానల్స్, యూట్యూబ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా గతంలో ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రసాదాలు ఎలా ఉన్నాయి. ఒక తిరుపతే కాదు, ఏ పుణ్యక్షేత్రం దగ్గర చూసినా కూడా, అన్నవరం కావచ్చు లేకపోతే సింహాచలం కావచ్చు, ఎక్కడైనా సరే ప్రసాదాల నాణ్యత అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. పుణ్యక్షేత్రాల్లో పవిత్రత, ఆధ్యాత్మికత అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని అక్కడ పెట్టి ఏ విధంగా సుబ్బారెడ్డి ద్వారా 3 ఏళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా చివరి 2 ఏళ్ళు అవినీతి కుంభకోణాలకు బలపడ్డారు. ఏది దగ్గర ఒక తిరుమల తిరుపతి అక్కడే 10,000 కోట్ల రూపాయల స్కామ్స్ జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ 10,500 రూపాయలకి నువ్వు టికెట్ ఇవ్వడం ఏంటి, 500కి రసీదు ఇవ్వడం ఏంటి, అదో 2,000 కోట్ల స్కామ్ అని అప్పట్లో ఆరోపణలు. అంటే ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? నిజంగా అతను చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తే పారిపోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎందుకు జంప్ అయ్యాడు తప్పు చేయకపోతే? సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఇంజనీరింగ్ విభాగాల్లో చేసిన స్కాములు 3,000 కోట్లు అవినీతి సుబ్బారెడ్డి హయాంలో, 2,000 కోట్ల అవినీతి భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో. వీళ్ళ ద్వారా జంబో బోర్డులు, బోర్డు టీటీడీ బోర్డు పోస్టులు కూడా అమ్ముకున్నారని అప్పట్లో వీళ్ళ మీద ఆరోపణలు. మొత్తం నేర చరిత్రలందరినీ కూడా టీటీడీ బోర్డులో నియామకాలు, ఎవరిని గదిలిచ్చినా కానీ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో జైలుకి వెళ్ళినాన్ని తీసుకొచ్చి పెడతారు, ఇసుక మాఫియాలో జైలుకి వెళ్ళినాన్ని తీసుకొచ్చి పెడతారు, రియల్ ఎస్టేట్లో జైలుకి వెళ్ళినాన్ని తీసుకొచ్చి పెడతారు. అంటే టీటీడీ బోర్డులో
ఎలా వాళ్ళని క్రిమినల్స్కి మరి చేశారో మనకు కనపడుతున్న నేపథ్యం. రెడ్ కార్పెట్ అరే అసలు పెద్ద స్కామ్ కదా అది. ఏది లడ్డు మహాప్రసాదం, కల్తీ నెయ్యి. సుప్రీంకోర్టు సీరియస్ అయింది, ఒక సిట్ ఏర్పాటు చేసింది సిబిఐ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీళ్ళ ద్వారా. ఏం జరిగింది? 4 అరెస్ట్ అయ్యారు. ఆ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఆ బోలేబాబా డైరీ. నెయ్యిలో ఈ విధంగా కూడా స్కాములు చేయొచ్చని మనం అసలు ఊహించాల. మహాప్రసాదం స్వామివారికి పెట్టే ఆ నైవేద్యంలో కూడా వీళ్ళు కక్కుర్తికి పడ్డారంటే అప్పుడు ఆ జీడిపప్పు కొనుగోళ్ళు కానీ యాలక్కలు మొత్తం అన్నిటిలో కూడా కక్కుర్తికి పాల్పడిన వీళ్ళు ఇవాళ ఏదో తిరుమల తిరుపతి మనం చూసాము, TV5 బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత అన్యమత ప్రచారం చేసే వాళ్ళని తొలగించారు. మీ మతాలకు సంబంధించిన బోర్డుల్లో మీరు ఉద్యోగాలు తీసుకోండి. ఇక్కడ క్రిస్టియన్స్కి ఇక్కడెందుకు, ముస్లిమ్స్ ఇక్కడెందుకు? వాళ్ళు వక్ఫ్ బోర్డులో పనిచేయాలా, వాళ్ళు ఇంకా ఏదో చర్చిల్లో పనిచేసుకోవాలా? ప్రక్షాళన తిరుమల తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నా అన్నారు చంద్రబాబు. ఏమన్నారు? అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు రోజే చెప్పాడనమాట. ఇప్పుడు శ్యామలరావుని మరి ఈఓగా పెట్టి అక్కడ కంపేర్ చేసుకోండి. ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు భక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన పనితీరు ఎలా ఉంది, బోర్డులో ఆయన పనితీరు ఎలా ఉంది, గతంలో చైర్మన్లుగా చేసిన సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కంపేర్ చేయండి. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి ఔన్నత్యాన్ని ఎలా కాపాడారు చర్చించండి. అప్పటి ఈవో ఎవరు? ధర్మారెడ్డి. ఇప్పటి ఈవో శ్యామలరావు. మీకే తెలిసిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి అసలు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లకుండా స్వామివారి సెట్టింగే ఇంట్లో ఎంచుకున్నాడు. ఆ సెట్టింగ్ అయిన డబ్బు కూడా వాళ్ళ ఇంటీరియర్ డెకరేటర్కి దోచిపెట్టిన పరిస్థితి. ఈసారి ఉగాది సంబరాలకు కూడా హాజరు కాలేదు. ఇంకా ఉగాది సంబరాలు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి యలహంకలో కూర్చుంటే వీళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం, ఎవరో స్త్రీ వల్ల ఆయనకి ఏదో ఆపద ఉందని రకరకాలు, ఆయన ఆరోగ్యం ఇక మెరుగుపడుద్దని సగం అసలు జగన్మోహన్ రెడ్డికి లేని ఉన్న అన్నీ కలిసి ఆ పంచాంగ శ్రవణం. అంటే ఇవాళ ఏదో రకంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డిని బతికించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారంలోకి తేవాలన్న వీళ్ళ తాపత్రయం ప్రజలు నవ్వుల పాలవుతారు.